ఈ మధ్య కాలంలో రాజేష్ రింజల్తో మీరు సరిగా కనబడతలేరు, ఏమన్నా గొడవలు అయినాయా? ఎందుకనంటే అదే రింజల్ రాజేస్తూనే లాస్ట్ టైం మన ఎన్ఎన్ మీడియాలో స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఇంటర్వ్యూ రాకేష్. ఇప్పుడు ఆయనకు నాకు బాగా వెళ్ళయింది, పొల్లు కొట్టుకున్నాం, తలకాయలు వల కొట్టుకున్నాం, మా భూమి ఆయన ఆక్రమించుకున్నాడు. మా ఇల్లు జాగలోకి ఎక్స్టెండెడ్ వచ్చిపోయాడు. మా తాత మా భూమి పంచేటప్పుడు ఆయనకు 20 ఎకరాలు ఇచ్చిన, నాకేమో 11 ఎకరాలు ఇచ్చాను. అందుకని మాది పెద్ద పంచాయతీ. గుర్తుపెట్టుకో బ్రదర్, రేంజర్ల రాజేష్ అన్న, నేను, ఇంకెవరైనా మేము క్లాస్మేట్స్ కాదు, అలాగే ఒకే విలేజ్ వాళ్ళం కాదు, అలానే ఒకే కులం వాళ్ళం కూడా కాదు. అనుకోకుండా మా భావాజాలం కలిసి స్నేహితులుగా మారాం. ఆ క్రమంలో మొక్కి నొసలు వరిగిపోయరా, స్వేచ్ఛను అడిగి గొంతులో తడి ఆరిపోయిందిరా అనేటువంటి పాట నాకు బాగా నచ్చిన పాట. దేవుడా ఓ దేవుడా నువ్వు ఉన్నదన్నది బూటకం అనేది. తర్వాత బలిసిన వాళ్ళు పూలు పందులు పెడతారు బాపునోళ్ళు, మేమేమో కోళ్ళు గొర్రెలు కోయాలన్నారా దేవుళ్ళారా మమ్మల్ని కరుసుల పాలు చేస్తున్నాం అని ఆయన రాసిన పాట అద్భుతం. మా ప్రసంగాల కంటే ఆయన పాటలు ఎంతో సాంస్కృతిక మార్పును తీసుకొచ్చినాయి. అలా ప్రజలు ఆయన్ని ఆదరించారు, మమ్మల్ని ప్రసంగాల ద్వారా ఆదరించారు. చాలా చోట్ల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణలకి రాజేష్ అన్నని పిలవటం, నన్ను పిలవటం, మరీ ముఖ్యంగా కొన్నిసార్లు అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసేటప్పుడు అక్కడ ఉన్న 2-3 కులాలు, మాలా మాదిగో రకరకాలు ఉన్నప్పుడు ఒక వ్యక్తిని గాయకుడిగా రాజేష్ అన్నని పిలిచినప్పుడు స్పీకర్గా కాసిం అన్నని పిలవడము, లేకపోతే ఒక చోట రాజేష్ అన్నను వక్తగా పిలిచినప్పుడు ఇంకొక సామాజిక వర్గంలో ఒక వక్తను పిలవడము. ఆ వర్షన్లో నన్ను మూఢనమ్మకాల మీద మాట్లాడతాడని, రాజ్యాంగం గురించి మాట్లాడతాడని, అంబేద్కర్ గారి గురించి మాట్లాడతాడని, పూలే గారి గురించి మాట్లాడతాడని, ప్లస్ మోర్ ఓవర్ బీసీ కులానికి చెందిన వ్యక్తి అని, ఇట్లా ఆయా ప్రాంతాల్లో ఉన్న నా అభిమానులు, మా కార్యకర్తలు కూడా అక్కడ యాక్టివ్గా పనిచేయటం వల్ల ఎవరిని పిలుద్దామని అనుకున్నప్పుడు నరేషన్ కూడా పిలుద్దామనేది నా వర్షన్. అట్లా అన్నా నేను అనేక వేదిక సాయి చందు, నేను ఇంకా చాలామంది పెద్దలు, ఒకరిద్దరని కాదు, చాలామంది మమ్మల్ని పిలిచేవారు. ఆ క్రమంలో నాకో యూట్యూబ్ ఛానల్ ఉండడం, అన్నకో యూట్యూబ్ ఛానల్ అభిమానులు ఉండటం వల్ల మా ఇద్దరు వీడియోలు రెగ్యులర్గా రావడం వల్ల మేము ఎక్కువ ప్రజలకు రీచ్ అయినాం. మాకంటే ఎక్కువగా జంటగా పాల్గొన్న వాళ్ళు బోల్డెంత మంది ఉన్నారు. చాలా మంచి వక్తలు ఉన్నారు, జీలకర్ర శ్రీనన్న లాంటి వాళ్ళు, పసుమూరు రవీంద్రన్న లాంటి వాళ్ళు, అలాగే మన శరత్ చమార్ నలిగంటి లాంటి వాళ్ళు, ఒకరు ఇద్దరు గాను కదిరే కృష్ణన్న లాంటి వాళ్ళు, ఎంతోమంది స్పీకర్లను చాలా చోట్ల పిలుచుకున్నారు. కానీ సుదూర ప్రాంతాలకి మేము ఎక్కువ సార్లు వెళ్ళడం వల్ల, డయాస్ మీద కనిపించడం వల్ల మేము ఎడిపోయినా ఇద్దరు పోతారనే ఫీలింగ్కి వచ్చారనమాట. అంటే మా ఇద్దరి అండర్స్టాండింగ్ ఎలా ఉండేదంటే, అన్న నువ్వు కాన్స్టిట్యూషన్ తీసుకుంటే నేను బాబాసాహెబ్ని తీసుకుంటా, నువ్వు క్యాస్ట్ని తీసుకుంటే నేను సోషల్ తీసుకుంటా, ఇట్లా మా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ బాగుండేది. మా ప్రయాణాలలో కూడా 1 గంట 2 గంటలు మాట్లాడతాడు అన్న. ఇప్పుడు నేను ఈలోపు అన్న స్పీచ్ స్టార్ట్ అయిందా అని నేను వెళ్ళేసరికి అన్న 1.5 గంటన్నర మాట్లాడి లాస్ట్ హాఫ్ అన్ అవర్ నాకు ఇచ్చేటాడు. నేను ఒక చోట ముందు వెళ్ళాను అనుకో, అన్న నేను వచ్చడానికి లేట్ అయింది అన్నాను అనుకో, నేను 1.5 గంటన్నర మాట్లాడి హాఫ్ అన్ అవర్ అంటే ప్రజల్ని కోఆర్డినేట్ చేయడము, ఎంత లాస్ట్కు మైక్ ఇచ్చినా మేము మాట్లాడటము. తర్వాత మాకు వ్యక్తిగతంగా ఉన్న మానవ సంబంధాల వల్ల జనాలు ఎక్కువ మంది పాల్గొనటం వల్ల నిర్వాహకులు మాకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. మళ్ళీ ఏ పార్టీ వాళ్ళు వచ్చినా, అధికారులు వచ్చినా, రాజకీయ నాయకులు వచ్చినా మేము వాళ్ళని ఎప్పుడు డిస్టర్బ్ చేయకపోయేది. అలా ఒక కుదిరింది. ఇప్పుడు ఈ గడిచిన ఏడాది కాలంలో నేను సపరేట్గా మూఢనమ్మకాల నిర్మూలన సంఘం పెట్టడం వల్ల సంఘ నిర్మాణం కోసం ప్రాధాన్యత ఇచ్చి ఈ మధ్యకాలంలో నేను ఇతర ప్రజా సంఘాల సమావేశాలకు అందుబాటులో లేను. ఉదాహరణకి నేను ఇప్పుడు రేపు లేదు ఎల్లుండి అనకాపల్లి జిల్లా భోజనకొండకి టైం ఇచ్చాను. దాని తర్వాత ఎక్కడో శ్రీకాకుళంలో మా నాయకులకు టైం ఇచ్చాను. అల్లూరి సీతారామరాజు జిల్లాకి ఇప్పుడు 15 రోజులు నా షెడ్యూల్ అటే ఉంది. ఈ 15 రోజుల్లో
అన్న ఇక్కడ కోడంగల్లో విగ్రహావిష్కరణ ఉంది, నాగర్ కర్నూలు విగ్రహావిష్కరణ ఉంది, నిజామాబాద్లో ఉంది, కామారెడ్డిలో ఉంది, ఆదిలాబాద్లో ఉంది, మంచిర్యాలలో ఉంది, రమ్మంటే నేను వస్తానా? ఈ 15 రోజులు నా ఉద్యమ నిర్మాణ ప్రయాణంలో ఉన్నాను కదా. అట్లా రాజేష్ అన్న ఒక్కడే వెళుతూ వచ్చాడు. నేను మూఢనమ్మకాల నిర్మూలన సంఘ నిర్మాణానికి ఎక్కువ రోజుల ముందే, ఇప్పుడు సంక్రాంతి సెలవుల్లో 5 రోజుల పాటు నేను బెంగళూరులో శిక్షణ తరగతులు ప్లాన్ చేసుకున్నాను. ఆ టైంలోనే ఇక్కడ 3-4 సమావేశాలు ఉన్నాయి. 3-4 సమావేశాలకి నేను గెస్ట్గా వెళ్ళాలి, నిజానికి తప్పదు, కానీ నాకు రాను అని వీలు కాదని చెప్పేసి అట్లా నేను నా దారి వేస్తూ నా ఆలోచనతో నిర్మాణాన్ని చేసుకునే క్రమంలో అన్న ఒంటరి పక్షాయి ఒక్కడే వెళ్తూ వచ్చాడు తప్ప మా ఇద్దరి మధ్య ఏ విభేదాలు లేవు. భూమి పంచాయతీలు, ఇల్లు పంచాయతీలు ఏమీ లేవు. ఐడెంటిటీ క్రైసిస్ కూడా మాకు లేవు. అయితే ఇప్పుడు ఇంతకుముందు మీరు అన్నట్టుగా నిర్మాణము, సంఘ నిర్మాణం, కొత్త సంఘము ఇవన్నీ అంటున్నారు. బైర్ నరేష్ అనే వ్యక్తి ఇంతకుముందు ఉన్న సంఘంలో అయినా మళ్ళీ బయటకు వచ్చి కొత్త సంఘం పెట్టుకున్నాం, నిర్మాణం చేసిన నిర్మాణం అని మీరు అంటున్నారు, కానీ ఇది ఎక్కడ నిర్మాణం కనబడదు, కేవలం నరేష్ కూడా హైలైట్ అవుతాడు అనేది ఒకటి మీ మీద ఆరోపణ. రెండవది ఇంతకుముందు ఉన్న సంఘంలో మీ మీద వచ్చిన ఆర్థిక ఆరోపణ. ఇప్పుడు కూడా మీరు సంఘంతో కార్యక్రమాలు పెడుతూ ఆర్థికంగా ఇబ్బందులు, అంటే ఆర్థికంగా మీరు దోచుకుంటున్నారనే ఆరోపణలు మీ మీద ఉన్నాయి. ఇవి మీరు ఇంతకుముందున్నా ఇప్పుడున్నా మీ మీద వస్తున్నటువంటి అలిగేషన్స్, వాటికి సంబంధం ఏంటి? ఇప్పుడు బైరి నరేషు ఒక్కడే కనిపిస్తున్నాడు, ఒక్కడే లీడరు, ఇంకెవరు రెండో శ్రేణి లీడర్లు లేరు అనేది మీ విమర్శ. నేను అంటాను, ఒక 2000 మంది ఉదయం 6 గంటలకి అంబేద్కర్ గారి దగ్గరకు వచ్చి నించొని బ్లాక్ సెల్యూట్ చేశారు అంటే ఒక్క బైర్ నరేష్ 2000 మందికి ఫోన్ చేసిండా, కోఆర్డినేట్ చేసిండా? 1000-1100 మంది 3 రోజుల పాటు ఒక శిక్షణా తరగతుల్లో పాల్గొన్నారు అంటే కేవలం బైరి నరేష్ ఒక్కడే వాళ్ళందరి ఫుడ్ కానీ, అకామిడేషన్ కానీ, రిసోర్స్ పర్సన్స్ కానీ, ఒక 30 మంది అతిథులను కోఆర్డినేట్ చేయడం కానీ, సరుకులు తీసుకురావడం కానీ, బ్యానర్లు, జెండాలు, ఎన్ని పనులు ఉంటాయి సోదరా. ఓకేనా? అంటే మీరు ఏమనుకోనంటే ఇంకో ప్రశ్న, ఇప్పుడు మీరు కొత్తగా సంఘం పెట్టిరు, వేరే మూఢనమ్మకాల నిర్మూలన సంఘం. మూఢనమ్మకాల నిర్మూలన, నేను మా భార్య ఇద్దరం కలిసి ఫౌండర్స్గా దీన్ని స్థాపించడం. నేను అదే అంటున్నా, మూఢనమ్మకాల నిర్మూలన సంఘాన్ని బైర్ నరేష్ స్థాపించడం, బైర్ నరేష్ కనబడుతుండు, విరటులు కనబడరు అనేది మీ మీద ఉన్న ఆరోపణ. ఆ సంఘం ఇంకెన్ని రోజులు పనిచేసినా బైర్ నరేష్ హైలైట్ అవుతాడు, దీనివల్ల విరటులు హైలైట్ గారు, వేరే వాళ్ళ నాయకుడిని ఎదగనియ్యడు అనేదాన్ని మీ సమాధానం ఏంటి? అది పూర్తిగా తప్పుడు అభిప్రాయం. నేను నాకు కలిసిన ప్రతి వ్యక్తిని ఏదో ఒక ప్రాంతానికి చెంది ఒక నాయకుడిగా ఉండమనే ఫస్ట్ ప్రతిపాదన ఉంటుంది. అదే నిజమైతే ఒక 2000 మంది ఒక్క వ్యక్తితోనే పని సమీకరించబడతారా? ఒక 1100 మంది 3 రోజుల పాటు మహాసభలు జరుపుకోవాలంటే ఒక వ్యక్తి వన్ మ్యాన్ షో చేస్తే పని అవుతుందా? ఎంతమంది ఎన్ని పనులు పంచుకుంటే జరుగుద్ది? అది ఆడికి వచ్చి చూసిన వాళ్ళకి తెలుస్తుంది కదా. ఒక్కసారి నా డయాస్ చూడండి, డయాస్ నిండా నాయకులు ఉంటారు. జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు, మహిళా అధ్యక్షులు, కార్యదర్శులు, యూత్ అధ్యక్షులు, కార్యదర్శులే ఉంటారు. ఓకేనా? బైర్ నరేష్ ఉంటాడు, 100 మంది జిల్లా అధ్యక్షులు, నాయకులు ఉంటారు. అలాగే ప్రతి అన్ని వృత్తులు చేసే వాళ్ళలో నుంచి నాయకులను క్యారీ చేస్తుంటాం. కాబట్టి మీకు అలా కనిపించచ్చేమో, అది పూర్తిగా తప్పు. అయినా ఒక సంఘము ఒక్క వ్యక్తి మీదనే నడవదు, ఒక వ్యక్తి ఆధారంగా నడుస్తుంది. మాకు లాస్ట్ ఇయర్ దాదాపు 10,79,000 రూపాయల వనరులు సమీకరించబడ్డాయి. 12 లక్షల పైచిలకు ఖర్చు అయ్యింది. మరి ఆ డబ్బులన్నీ ఒక్క బైర్ నరేష్ ఇస్తాడా? బైర్ నరేషే పెడతాడా? కాదు కదా. అన్ని జిల్లాలలో కమిటీలు ఉన్నాయి కదా, అవి పనులు చేస్తాయి. ఏ వ్యక్తి అయినా తను పనిచేసిన దాన్ని బట్టి, అతనికి ఉన్న నాలెడ్జ్ని బట్టి వస్తారు తప్ప అస్సలే మనము ఒక మనిషిని మాత్రమే పెట్టుకొని వచ్చే వన్ మ్యాన్ షోలు ఉండవు. అలా అయితే కొంతకాలం తర్వాత ఆ వ్యక్తితో పాటు ఆ సంఘం అంతరించిపోతుంది. ఇప్పుడు మనకు కనిపించే చాలా ప్రజా సంఘాల్లో ప్రముఖులైన వ్యక్తులు ఆ సంఘం పేరు చెప్తే ఒకరిద్దరు పేర్లే ఉంటాయి. ఆ తర్వాత వాళ్ళకు వారసత్వం తయారుగాక ఆ సంఘాలు అంతరించిపోతాయి. నాకు అట్లా కాదు. నా దాంట్లో ఇప్పుడు 6వ తరగతి చదివే వ్యక్తి కూడా లీడర్గా ప్రసంగిస్తాడు. 84 ఏళ్ళ వ్యక్తి కూడా ప్రసంగిస్తాడు. ప్రతి మహిళ స్టేజి ఎక్కే ప్రయత్నం చేస్తుంది. ప్రతి మండలానికి ఒక నాయకుడు పుట్టుకొస్తాడు.
మా దగ్గర అట్లేం ఉండదు బ్రదర్. అయినా 1 year అవుతుంది కదా, నువ్వు 10-20 ఏళ్ళ సంఘాలు అని ఉంటాయి కదా, వాళ్ళని అడగాల్సిన ప్రశ్నలు ఇవి. 1 yearలోనే 1000 మందికి క్యాడర్ క్యాంప్ పెట్టి, 250 మందికి నాయకత్వ శిక్షణ పెట్టి, రేపు ఒక 150 మంది లీడర్లతో 5 రోజుల ట్రైనింగ్ పెట్టి, ఎప్పటికీ ట్రైనింగులు వాళ్ళతో మాట్లాడిస్తూ ఒకేసారి పూలే జయంతిని 100 చోట్ల జరిపారు బ్రదర్. ఒకేసారి దాదాపు నిన్న 150 చోట్ల బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాలు జరిగింది బ్రదర్. రేపు ఈ జనవరి డిసెంబర్లో ప్రకృతి దర్శనం అనే ప్రోగ్రాం పెడుతున్నారు. ఏ జిల్లాకు ఆ జిల్లానే. కాబట్టి అక్కడ బైరి నరేష్ ఉంటాడా? కాబట్టి అదేం కాదు. బైరి నరేష్తో పాటు గాండ్ల సుజాత టీచర్ కూడా కనిపిస్తుంది. మీరు చూడండి, మీ కళ్ళు ఏమన్నా తప్పుగా ఉన్నాయేమో. ఆమె ప్రసంగిస్తుంది. అక్కడ పల్లం తాతయ్య గారు రాయలసీమలో విస్తృతంగా పనిచేస్తున్నారు. పద్మమ్మక్క గారు నెల్లూరులో బాగా పనిచేస్తున్నారు. వాడ మురళి గారు శ్రీకాకుళంలో పనిచేస్తున్నారు. కోదండరావు గారు విజయనగరంలో చేస్తున్నారు. నాగార్జున గారు విజయవాడ నుంచి చేస్తున్నారు. రాంబాబు గారు అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి, గోల్కొండ రమేష్ గారు, శ్రీనివాస్ గారు అనకాపల్లి జిల్లా నుంచి, విజయ్ కుమార్ నేను ఎన్ని పేర్లు చెప్పాలి మీకు. అక్కడ బిరుదు కిరణ్ కుమార్ గారు నాగర్ కర్నూలు నుంచి, నాగరాజు గారు గద్వాల జోగులమ్మ నుంచి వెళ్ళి, వెంకటేష్ గారు మహబూబ్ నగర్ నుంచి, రామన్న గారు నిజామాబాద్ నుంచి వెళ్ళి, సంతోష్ గారు ఆదిలాబాద్ జిల్లా నుంచి, మంచిర్యాల నుంచి వెళ్ళి గోమాస రాయసమ్ములు గారు, హైదరాబాద్లో భూమి గారు చంద్రశేఖర్ మేడ్చల్ జిల్లా నుంచి, సిహెచ్ నాగేష్ హైదరాబాద్ నుంచి, గనిమల్ల శ్రీరాములు గారు రంగారెడ్డి జిల్లా నుంచి వెళ్ళి. నీకు ఎన్ని పేర్లు కావాలి బ్రదర్? ఖమ్మం నుంచి ప్రీతి గారు, కొత్తగూడెం నుంచి వెళ్ళి సదానందం గారు, అరే 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 వరంగల్ నుంచి వెళ్ళి ఇమ్రాన్ గారు, వనపర్తి జిల్లా నుంచి నజీర్ గారు, విజయవాడ నుంచి రఫీ గారు. ఇవన్నీ మీకు కనిపించవు, మా దాంట్లో ఉన్న వాళ్ళకి కనిపిస్తాయి. నేను లేకుండా 150 కార్యక్రమాలు ఎక్కడికక్కడ జరుగుతున్నాయి అంటే నాయకత్వం లేకుండానే అయితాయా? అంటే